ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. వాస్తవానికి మధ్యాహ్న కాలపు సమయం అనేసరికి చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ఎక్కువ మంది చూడలేరు, ఇంటి వద్ద ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చూస్తూ ఉంటారు. అది కూడా ఈ మధ్యాహ్నం టైం అంటే నిద్రపోయేటువంటి టైం కనుక పాపం చాలామంది బడలెక్క చేత నిద్రపోతూ ఉంటారు అని అనుకుంటారు. కానీ ఈ మధ్య నా భార్య నాతో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. మనకి సోమవారం మధ్యాహ్నం జరిగినటువంటి ఒక కార్యక్రమం అనంతరం అనేక మంది ఆ యొక్క ప్రోగ్రాం చూచి ప్రార్థన కొరకు, లేకపోతే వారి యొక్క సమస్యల కొరకు, వారికి దేవుడు చేసిన కార్యాలను తెలియజెప్తూ చాలా మంచి స్పందన వస్తుంది అని అన్నారు. బహుశా ఇంతకాలానికి ప్రజలందరూ కూడా ఆ టైము ఒకవేళ తెలుసుకొని ఆ మధ్యాహ్నం టైంలో నిద్రపోవలసిన టైంలో నిద్రపోకుండా కూడా మెలకుగుండి ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమం కొరకు బహుశా మీరు ఎదురు చూస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు మీకు, మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఉన్నా. మన మధ్యలో నేను వేకువజామున నేను లేచిన తర్వాత నేను చర్చిలోనికి వెళ్ళి ప్రేయర్లో ఉంటాను. అలాగనే చాలామంది సంఘ బిడ్డలు వస్తారు. వాళ్ళందరికీ ఏదైనా ఒక వాక్యపు వాగ్దానం ఇచ్చి పంపిస్తూ ఉంటాను డైలీ. నేను ఇంటి వద్ద అనగా సామర్లకోటలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను చర్చిలోనికి వెళ్తాను. మిగతాప్పుడు మెలకు వచ్చిన ప్రకారంగా ఉదయకాలాన్ని నేను లేచి ప్రభు సన్నిధిలో నేను కనిపెట్టుకుంటాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఆ రోజుని నేను కాస్త బయటకు వచ్చి ఒక టీ తాగుదాము కదా అని సెంట్రల్లోకి వచ్చి ఒక టీ తాగడానికి ఆగాను. నేను అలా టీ తెల్లవారుజాము 5కి ఇంకా ముందుగానే, ఎందుకంటే 5 గంటలకు ప్రజలు వచ్చినప్పుడు నేను 5 గంటలకు వాక్యం చెప్పాలి కనుక 4:30 లేక 4:50 ఆ ప్రాంతాల్లో నేను బయటకు వచ్చి టీ తాగుతున్నాను. అక్కడున్న ఒక 2 వ్యక్తులు, వారు మామూలు సామాన్యమైనటువంటి ఒక వ్యక్తులు, బహుశా క్రైస్తవ్యం కూడా అంతగా తెలియనటువంటి వ్యక్తులే. కానీ వాళ్ళు నేను వచ్చి టీ అడిగేసరికి నన్ను చూసిన వెంటనే ఆనవాలు కట్టి, సార్ మీ స్పీచ్ చాలా బాగుంటుంది సార్, మీరు చక్కగా మాట్లాడుతూ ఉంటారు, మేము ఎవ్రీ వీక్ మేము చూస్తూ ఉంటాము, ఏదైనా ఉంటే అలా ఉండాలి, వినసొంపుగా ఉండాలి, మనం మాట్లాడమంటే మన వాయిస్ బాగుండాలి, మనం మాట్లాడే విధానం బాగుండాలంటూ ఇంకా నేను టీ తాగుతున్నంతసేపు నన్ను భలే ఇబ్బంది పెట్టేశారనుకోండి. నేను తట్టుకోలేకుండా వచ్చే వారి యొక్క అభిమానాన్ని, వారు మాట్లాడుతున్నటువంటి మాటలను కాస్త ఎక్కట్టుగానే ఇబ్బందిగానే నాకు అనిపించినట్టుగా అనిపించింది. త్వరగా తాగేసి మళ్ళీ అక్కడి నుంచి గబగబా నేను వెళ్ళిపోయారు. వాళ్ళు నన్ను ఎరుగురు, మునుపు నన్ను ఎరగరు. నేను మా ఊర్లో అయినప్పటికీ వాళ్ళు నన్ను అంతకు ముందు చూచిన వాళ్ళు కారు, మేముంటున్న ఏరియాకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా కారు. వాళ్ళ తర్వాత అడిగాను, మీరు ఈ ఊరేనా లేకపోతే ఎక్కడ బాబు అని అంటే పలానా చోట అని చెప్పేసి అని కొంచెం దూరంగా స్టేషన్ సెంటర్లో ఉన్నటువంటి ఒక ప్రదేశం అన్నట్టుగానే ఏదో చెప్పుకొచ్చారు వాళ్ళు. బట్ యాజ్ సూన్ యాజ్ దే హ్యావ్ సీన్ మీ, వాళ్ళు వెంటనే గుర్తు తెచ్చుకుని అంటూ ఉన్నారు. ఈ దినాన్ని కూడా నా సంతోషం ఏమిటంటే, ఈ సత్య సువార్త అనే ప్రోగ్రామ్గా నేను మీ ముందుకు వచ్చినప్పుడు ఒక మంచి మాటనే నేను మీతో పంచుకోవాలి కదా. దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి మాట మీకు తెలియజెప్పాలి. ఈరోజు నేను దేవుని యొక్క మాటగా మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు నేను చెప్తున్న అంశం ఏంటంటే, మీరు, నేను, మనమందరం కూడా దేవునికి బహు ప్రియమైనటువంటి వారు కదా. మనం దానియేలు గారు మాత్రమే కాదు, మనము కూడా బహు ప్రియమైనటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అట్టి బహు ప్రియమైనటువంటి మన విషయంలో దేవుడు చేస్తున్న ఒక కార్యం ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. దానియేలు గ్రంథముల నుండి మనం చూసినప్పుడు 9వ అధ్యాయము 10వ అధ్యాయము ఈ 2 అధ్యాయాల్లో కూడా దానియేలు గారికి కబురు వచ్చినప్పుడు, దానియేలు గాని నీవు బహుప్రియుడవు అనేటువంటి ఒక మాట చెప్పినప్పుడు ఆ యొక్క దూత ఒక మాట ఎలాగోన సెలవిస్తున్నారు. ఏమంటారంటే, దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నీవు ప్రార్థన చేయుట మొదలుపెట్టినప్పుడే నీకు జవాబు ఇవ్వవలెనని ఆజ్ఞ ఆయను
ఆ యొక్క జవాబుతో నేను దేవుని యొక్క దూతగా, గాబ్రియేల్ అనేటువంటి యొక్క దూతగా నేను నీ దగ్గరికి పంపబడి ఉన్నాను. హై ఫ్రెండ్స్, ఎంత చక్కని అమూల్యమైనటువంటి ఒక మాట అండి. మనలో చాలామంది అనుకుంటున్నారు కదా, నా ప్రార్థన దేవుడు వినలేదండి, నా ప్రార్థన వినడండి అని అనుకుంటారు. మొన్న మధ్యలో ఎవరో మాట్లాడుతున్నప్పుడు మన ప్రార్థన వినబడకపోవడానికి గల కారణాలు 1, 2, 3, 4, 5 అంటూ ఇలాగని చెప్పుకుంటూ వచ్చా. ఇది నేనంటాను, నెగిటివ్ విషయం ఎందుకు మనం తెచ్చుకుందాము? ఇది నన్ను ఒక మంచి మాట మనం తీసుకుందాం. మంచి మాట ఏంటంటే మీ ప్రార్థన వినబడినది. ఇందులో కూడా ఒక మాట చెప్తాను వినండి. నిజమే, బైబిల్లో ఉన్న రెఫరెన్సెస్ తీసుకొని ఆ మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ప్రార్థన వినకపోవడానికి లేక ప్రార్థన దేవుడు ఆలకించకపోవడానికి కారణాలు అని చెప్పేసి బైబిల్ రెఫరెన్సెస్లోంచి చెప్పారు. నిజమే, ఒకవేళ పాపం చేసాం, తప్పు చేసాం, ఏదో పొరపాటు జరిగింది. ఏమండి, పొరపాటు జరిగినప్పుడు దేవుడు వినట్లేదా? ఒకవైపులో మనం చూస్తే ఏంటంటే, మనం పొరపాటులో జీవిస్తూ, మన తప్పులో జీవిస్తూ, దేవుడా నాకు మేలు చేసి, దేవుడా నాకు ఇది చేసి అని అంటే దానికి జవాబు దొరకకుండా ఉన్నట్టుగా కనబడే విషయం ఒకవైపు ఉంటుంది. కానీ అదే సమయంలో నేను ఇంకొక మాట చెప్తాను వినండి. ఒకవేళ అదే పాపి దేవుడా నేను పాపం చేశాను ఒక్క మాట అంటే దేవుడు వినట్లేదా ప్రార్థన? ఆలోచన చేయండి. వాళ్ళని క్షమించట్లేదా? బైబిల్ గ్రంథంలో క్షమించలేదా? దేవా పాపిని అని చెప్పేసి ఆకాశం తట్టు కన్నులెత్తడానికైనా సరే నాకు ధైర్యం చాలకుండా ఉన్నదని చెప్పేసి ఒక సొంకరిగా ఉండినటువంటి ఒక వ్యక్తి, పాపంలో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి మొరపెట్టుకుంటే పరిసయ్యుడి కంటే వీడిని నీతిమంతుడిగా తీర్చాడని చెప్పేసి దేవుడు చెప్పలేదా? ఒక్క మాట, జస్ట్ 1 word, లార్డ్ ఐఎమ్ ఏ సిన్నర్ అని. ఆ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. సో ఇది నాని ప్రార్థన వినరు అని నేను తీసుకొచ్చేదానికంటే ఈరోజు దేవుని యొక్క మాటను బట్టి మీతో చెప్పేటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవుడు మీ ప్రార్థన విని ఉన్నారు. అయితే ఒక్కొక్కసారి మనం కూడా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అది ఎట్లనంటే, కొన్నిటికి జవాబు వెంటనే చూడగలుగుతాం, తక్షణమే మనం చూడగలుగుతాం. కొన్నిటికి జవాబు మనం చూడలేం, లేక చూడం. దేవుడు ఎందుకని దానికి ఏ విధంగా జవాబు ఇచ్చాడనమాట, ఇది నేను ఇవ్వను అని ఉంటాడు. బహుశా జవాబు ఇచ్చిన్నారు, అయితే జవాబు ఏమని ఇచ్చారనంటే, నువ్వు ఫలాంది అడుగుతున్నావు, నువ్వు ఒక పెద్ద కారు అడుగుతున్నాను అనుకోండి, నేను ఇవ్వను అని చెప్పేసి దేవుడు ఊరుకున్నాడు. ఎందుకంటే దేవునికి తెలుసు నా భవిష్యత్తు అనేటువంటిది ఎలా ఉంటుందో. అంత పెద్ద కారు ఒకవేళ నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలంటే నేను ఎంత అలసిపోతానో అది ఆయనకి తెలుసు. ఒకవేళ అంత పెద్ద కారులో నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతున్నట్టు ఒక్కొక్కసారి వేగంగా వెళ్ళి దాన్ని కంట్రోల్ చేసుకోలేక అదుపు తప్పి ఏదైనా ప్రమాదం అయితే బ్రతకవలసినంత కాలం నేను బ్రతకుండా మధ్యంతరంగా అర్ధాంతరంగా నేను పోతానని చెప్పేసి అని తెలిసి దేవుడు అంటుంటే, నాయన నువ్వు పలానా కారు అడుగుతున్నా కానీ అది ఇవ్వను అని అంటాడు. అది ఆయన ఇచ్చిన జవాబు. లేదా ఒక్కొక్కసారి దేవుని యొక్క జవాబులో నేను కొంతకాలం తర్వాత ఇంకా దానికి టైం వచ్చినప్పుడు అప్పుడు నేను నీ కొరకు ఆ కార్యాన్ని చేస్తాను, లేక నీ కొరకు అది ఇస్తాను అనేటువంటి రీతిగా దేవుడు కొంచెం ఆలస్యం చేయవచ్చునేమో. బట్ న్యాచురల్లీ మనం ఏమనుకుంటామంటే, ఇంత ప్రార్థన చేస్తున్నానండి, నిజంగా నేనే గనక దేవునికి బహు ప్రియమైన వ్యక్తిని అయ్యి ఉంటే గనక, నేనే గనక దేవునికి ఇష్టమైన వ్యక్తిని అయ్యి ఉంటే గనక, దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే గనక, దేవుడు నిజంగా నన్ను ఇష్టపడితే గనక నా ప్రార్థనకు ఎందుకు జవాబు దొరకలేదు అని ప్రశ్న వేసుకుంటాం. డోంట్ వర్రీ అమ్మారే, మీ ప్రార్థన దేవుడు విని అన్నాడు. ఒక సిస్టర్ గారు అనుకున్నారు, అయ్యా నేను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి, ఇంకా నాకు జవాబు దొరకలేదు, నేను వృద్ధాప్యంలోనికి వచ్చేసానండి, ఇంకెప్పుడు నేనా జవాబు చూస్తాను. డోంట్ వర్రీ, మీ టైం కంటే దేవుని టైము గొప్పది. మనం అనుకున్న టైంలో ఇన్స్టెంట్ ఫుడ్ లాగా నాకు ఇప్పుడు జరిగిపోవాలి, నాకు ఇప్పుడు నేను చూసేయాలి అని అనుకున్న దానికంటే దేవుని అనుకూలమైన సమయం కొరకు మనం కనిపెట్టుకుందాం. కానీ ఈరోజు నేను చెప్తున్నటువంటి ఒక సువార్త ఏమంటున్నంటే, దేవుడు మీ ప్రార్థనకి జవాబు ఇచ్చేసి ఉన్నారు. దేవుడు మీ ప్రార్థన కొరకు జవాబునిచ్చి తన దూతని మీ కొరకు పంపి ఉన్నారు. దేర్ ఈస్ దట్ ఏంజల్, అది అక్కడ ఉన్నది దేవుని యొక్క దూత మీ దగ్గరగానే ఉండి ఉన్నారు. మీ కొరకు ఆ జవాబును తీసుకొని వచ్చినాడు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఈ కళ్ళతో మనం చూడలేకపోతున్నాం అంతే. కానీ ఈరోజు నీ చెవులతో మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క జవాబు నీ కొరకు తీసుకుని రాబడి ఉన్నది. దేవుని యొక్క దూతలు నీ కొరకు ఆ జవాబును తీసుకొని వచ్చి ఉన్నారు. ఈవెన్ బిఫోర్ యూ కుడ్ ప్రే అండి. నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తివి గనక ఈరోజు నేను చెప్పవలసి వస్తే నేనంటాను, అసలు మనం ప్రార్థన చేయకుండా కూడా దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే మంచి దేవుడు అండి బాబు. అదండి అసలు సూపర్ అండి బాబు. అసలు ఆయన బుర్రనే అర్థం చేసుకున్నాను, ఆయన మనసు, ఆయన మెదడు మనం అర్థం చేసుకున్నామండి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక మనకు అగమ్య కూర్చున్నాం, మనం ఊహించలేం కనీసం.
మనం అవగాహన చేసుకోలేం. అంతటి గొప్ప దేవుడు ఆయన ఈరోజు మనతో అంటున్న మాట, నువ్వు చేయని ప్రార్థన కూడా నేను జవాబు ఇచ్చేశాను అంటున్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో యాక్చువల్లీ క్రిస్మస్ దినాల్లో నేను చెప్తుండేవాడిని, అదేంటంటే జకరియా ఎలిజబెత్ల గురించినటువంటి ఒక విషయం. సో ఈ జకరియా ఎలిజబెత్ల గురించి బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, వాస్తవానికి వాళ్ళిద్దరూ వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు, వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా వీరికి శారీరకంగా బలం లేదు, బలం ఒడిగిపోయింది, వాళ్ళు బిడ్డల్ని కనే అవకాశం లేదు. రెండోది, బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట, బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఇక లేదు అని చెప్పేసి అని అంటారు. మామూలుగా కూడా చిన్న వయసులో లేక యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా ఆమెకు ఉన్నటువంటి ఒక లక్షణం బట్టి, ఆమెకు ఉన్నటువంటి ఒక స్థితిగతులను బట్టి ఆమె బిడ్డల్ని కనలేని స్థితిలో ఉంది అని బైబిల్లోనే వాయించి పెట్టేశాడు దేవుడు. సో న్యాచురల్లీ ఇంకా వాళ్ళు పిల్లల్ని కనదు కదా అని చెప్పేసి అని ప్రార్థన కూడా చేసి ఉండరు. ఎందుకంటే బైబిల్లో నేను చదివినంత మటుకు ఎన్ని సంవత్సరాలు నేను బైబిల్లో ఉంటూ ఉన్నాను, దాదాపు 42-43 సంవత్సరాలుగా బైబిల్ తప్పితే ఇంకొక పుస్తకం నేను ఎరుగను. అలాంటిది నేను ఎక్కడ కూడా జకరియా కానీ ఎలిజబెత్లు కానీ అయ్యో మాకు పిల్లలు లేరే, దేవుడు పిల్లల్ని ఇప్పుడు ఇస్తాడు, మాకు పిల్లల్ని ఇవ్వాదేవా దేవా, మాకు బిడ్డల్ని ఇవ్వాదేవా అని చెప్పేసి అడుక్కోలే. ఒక కుటుంబాన్ని నేను చూస్తున్నా, అమ్మ రే సిస్టర్ గారు మీరు చాలా కాలంగా బిడ్డల గురించి మీరు అడుగుతూ ఉన్నారు, ఇంకా మీకు పిల్లలు కలగలేదని మీరు నలిగిపోతున్నారు. ఈరోజు నేను చెప్తున్నాను వినండి, డోంట్ ప్రే దట్ ప్రేయర్. పిల్లలు లేరు, దేవుడు నాకు పిల్లల్ని ఇయ్యి అని అడుక్కోవద్దు. నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తివమ్మా. సిస్టర్ గారు మీ గురించి నేను మాట్లాడుతున్నా. మీరు దేవునికి ఎంత ప్రియమైన వ్యక్తి అయి ఉన్నప్పుడు ఈరోజు నా వర్తమానం ద్వారా, ఈ సత్య సువార్త ద్వారా నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన మీ కొరకు ఈ జవాబును పంపేశాడు. ఆయన ఆల్రెడీ ఆయన యొక్క దూత మీ కొరకు జవాబు తీసుకుని వచ్చి ఉన్నారు, మీ దగ్గర ఉన్నారు, మీ ప్రక్కన ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారు. ఆ యొక్క దూత మీ ఇంట్లోకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే స్తుతియాగమే చెల్లించండి. జకరియా ఏం చేశాడు? ఆయన ఆలయంలో ధూపం వేయడానికి వెళ్ళి అన్నాడంట. ధూపము అన్నప్పుడు నాకు పిల్లలు లేరు దేవుడా పిల్లల్ని అని అడుక్కునేది కాదు అక్కడ ధూపం అంటేను. జకరియా గారు వేసేటువంటి ఒక ధూపం ఏంటంటే సుగంధ ద్రవ్య ధూపం అని చెప్పేసి అని ఒక డిబ్బీలాంటిది ఉంటుంది అనమాట. దానిలో ఈ యొక్క సాంబ్రాణి పొడి ఇలాంటివి వేసి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దాన్ని ఊపుతూ ఉంటుంటే దాని యొక్క పొగ అక్కడ దేవుడు ఆగ్రానించినట్లుగా, దేవుడు దాన్ని ఆస్వాదించినట్లుగా, ఇది వాళ్ళ యొక్క భావన, దేవుడు వారికి నేర్పించినటువంటి విధానంగా. ఈవెన్ మనం కూడా ఒక్కొక్కసారి అంబిక అగరబత్తి ఇలాంటివి దేవునికి శిష్యునికి మానవునికి అనుసంధానం చేసేటువంటిది అని చెప్పేసి ఏదో సామెత ఉంటుంది కదా, అక్కడ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా. సో దేవుడిని కలిపేటువంటి రీతిగా అన్నట్టుగాను. సో అలాగున ఈయన ఏం చేశాడంటే తన యొక్క ధూపద్రవ్యం అక్కడ వేయడానికి, ఒక ధూపం వేయడానికి వెళ్ళాడే తప్ప తన వ్యక్తిగత విషయాల గురించి అడుక్కోవడానికి దేవుని యొక్క మందిరానికి వెళ్ళలే. ఈ రోజున కూడా నా మాటలు వింటున్న ఈ సత్య సువార్తని తిలకిస్తున్నటువంటి మీతో నేను చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, బిడ్డలు మీరు గుడికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు కానీ అడుక్కోడానికి అన్నట్టుగా ఆలోచన పెట్టుకోకండి. చేతనైతే దేవుని స్తుతించుకోండి అంతే. నేను చాలామందికి ఇలా నేర్పించా, బిడ్డలు లేని వాళ్ళకి నేను నేర్పించా, అమ్మ దేవుడు నిన్ను దీవించున్నారు, దేవుడు నిన్ను తల్లిగా చేస్తున్నారు, నీ భర్తని తండ్రిగా చేస్తున్నారు, దేవుడు మీకు బిడ్డల్ని ఇచ్చి ఉన్నారు, ఈ రోజు నుంచి మీరు దేవునికి స్తుతులే చెల్లించండి అన్న. మిరకల్ అండి. అలా స్తుతులు చెల్లించడం మొదలుపెట్టిన కొంతకాలానికి వాళ్ళు గర్భవతులుగా తెలుసుకుని ఉన్నారు. అలా స్తుతి చెల్లించడం మొదలుపెట్టిన తర్వాత సంవత్సర కాలంలో దేవుడు వాళ్ళకి 9 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళండి. 14 సంవత్సరాలు ఒక కుటుంబం నాకు తెలుసు 14 సంవత్సరాలు వాళ్ళు పిల్లలు లేకుండా ఉండినారు. అంతకాలం వాళ్ళు అడుగుతూ వచ్చినారు అంతే. వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు మా ప్రార్థన ఇంకా ఎందుకో వినలేదు, బహుశా దేవుడి చిత్తం కాదేమో, మేము పిల్లల్ని కన్నాం అని చెప్పేసి అని అనుకుంటూ వచ్చారు. అదే ఈరోజు నేనంటున్న బిడ్డలు యెహోవా ఇచ్చిన ఆశీర్వాదం అండమ్మా. దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ దీవించేశాడు. ఆదాములోనే మిమ్మల్ని దీవిస్తూ అన్నాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి చెందని చెప్పేశాడు. ఆనాడే దేవుడు తన యొక్క దూత ద్వారా మీ కొరకు జవాబుని ఇచ్చేశాడు. ప్రార్థన చేసినప్పుడే వచ్చేసి ఉన్నది జవాబు. మీరు ఇంకా ప్రార్థన చేయకుండానే మీకు జవాబు వచ్చినది. ఈ జకరియా ఎలిజబెత్ల విషయంలో అదే నేను చూచా. ఏమైంది అని అంటే, వీళ్ళు దేవాలయంలోనికి వెళ్ళాడు ఈయన జకరియా గారు, ఆయన ధూపం వేస్తున్నాడు. ఒక దేవదూత అక్కడ కనబడి మాట్లాడుతుంటాడు కదా, జకరియా నీ ప్రార్థన వినబడినది, నీ భార్య నీ కొరకు ఒక కుమారుడు అంటుంది. నేను ప్రశ్న వేసుకున్నా, ఎక్కడ ప్రార్థన చేశాడబ్బా ఈ జకరియా? ఎక్కడ నాకు కనబడలే. మరలాంటప్పుడు దేవుని యొక్క దూత జకరియా నీ ప్రార్థన వినబడిందని చెప్పడం ఏంటి? పోని ఇలా రివర్స్ చేసుకున్నా,
పోనీ దేవదూతలైనటువంటి వారు ఏమన్నా అబద్ధం ఆడతారా అని ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న మీకు నేను విడిచిపెడుతూ ఉన్నా. చెప్పండి, మీరు దేవదూతలు అబద్ధం ఆడతారా? అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత సీన్ లేదు వాళ్ళ దగ్గర. దేవుడు ఏం చెప్పారో అది చెప్పడానికి మాత్రమే వస్తారు తప్ప వీళ్ళు అబద్ధం, కల్పితం, బూస్టు ఇలాంటి ఏమీ చేయాల్సిన పని లేదు వాళ్ళకి. కానీ అక్కడ మరి దేవదూత మాట్లాడితే ఏమంటాడు? జకర్యా, నీ ప్రార్థన వినబడినది అనేటువంటి ఒక మాట. నేను బైబిల్ గ్రంథంలో చదువుకున్నప్పుడు యెషయా గ్రంథం 65వ అధ్యాయంలోను అలానే కీర్తనల గ్రంథంలో నుండి 139వ కీర్తనల్లో గనక మనం చూసినట్లయితే 2 మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అదేంటంటే, తలంపు మన యొక్క తలంపులలో పుట్టక మునిపే, మాట మన నోటి నుండి ఇంకా రాక మునిపే దేవుడు మన తలంపులను ఎరిగిన దేవుడు, మన మాటకి జవాబిచ్చిన దేవుడు. ఏ మాట? పలకని మాట, ఇంకా పుట్టని తలంపు. అంటే నాకు పిల్లలు పుడితే బాగుండు అని ఇంకా తలంపు పుట్టక మునిపే నీ తలంపులను ఎరిగినటువంటి ఒక దేవుడు, మాట నీ నోట రాక మునిపే నాకు దేవుడు ఒక కుమారునిస్తే ఎంత బాగుండిపోను, ముందు ఒక కుమారునిచ్చేటప్పుడు కుమార్తెనిస్తే ఎంత బాగుండు, ముందు ఒక కుమార్తెనిచ్చేటప్పుడు కుమారుణ్ణిస్తే ఎంత బాగుండు, దేవా ఒక కుమారుణ్ణివా, దేవా ఒక అద్భుతం చేయవా అని ఇంకా మాట నీ నోట రాక మునిపే నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి గనక ఆ దేవుడు అంటున్నాడు కదా, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థనకు జవాబు వచ్చి ఉన్నది. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చి ఉన్నాడు. హై స్నేహితులారా, ఒకవేళ దేవుని గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, ఏ విషయంలో ఒకవేళ మీరు దేవునికి మొర్ర పెడుతూ ఉండి ఉన్నారు, ఏ సమస్య కొరకు ఒకవేళ దేవుని దగ్గర మీరు కనిపెడుతూ ఉండి ఉన్నారు, బహుశా ఒక కుటుంబం, నీ కుటుంబంలో నీ కుమారుని యొక్క రక్షణ కొరకు మీరు అడుగుతూ ఉన్నారేమో, నీ కుమార్తె యొక్క రక్షణ కొరకు మీరు అడుగుతూ ఉండి ఉన్నారేమో. ఇది నా మాటలు వింటున్నటువంటి ఒక కుటుంబం బహుశా ఈ రోజున మీ యొక్క జీవితంలో మీరు కూడా దేవుడు ఒక కార్యం చేయాలని ఒక కార్యం కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఒక దైవ సేవకులు మీ మందిర నిర్మాణము కొరకు మీరు కనిపెడుతూ ఉండి ఉన్నారు. బహుశా ఒక దైవ సేవకుడు నీకు ఒక వాహనం అవసరత ఉంది, సుఖము కాదు, నీకు ఒక వాహనం యొక్క అవసరత ఉంది, నీకు ఒక వాహనం కావాలని కనిపెడుతున్నావు. ఇంతవరకు నీకు దొరకలేదు, ఇంతవరకు నీకు ఆ వాహనం రాలే, ఇంతవరకు ఆ మందిరం కట్టబడలే, అలాగే కూలిపోయినటువంటి ఒక శిథిలావస్థలో ఉండేది, ఒక తాటి ఆకుల పాకలాగా ఉండేది, ఒక పాడైనటువంటి ఒక స్థితిలో ఉండేది. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, దేవాతి దేవుడు ఆయన నీ కొరకు ఒక కార్యం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండినాడు. ఆ దేవాతి దేవుడు ఆయన నీ కొరకు జవాబును పంపి ఉన్నారు, పంపుతారు కాదు. నోట్ మై లాంగ్వేజ్ అండి, నాకు భాషను కూడా మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, దేవుడు మీకు బిడ్డల్ని ఇస్తారు, దేవుడు మీకు పలానా కార్యం చేస్తారు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. ఇది కాదు నేను మాట్లాడుతున్నమాట, ఇది పొలిటికల్ లాంగ్వేజ్ అంటాను నేను. నా యొక్క డిక్షనరీ ప్రకారంగా నేను అంటాను, పొలిటికల్ లాంగ్వేజ్లో ఏమంటానంటే, మమ్మల్ని ఎలక్షన్లో ఎన్నుకోండి, మీకు నెక్స్ట్ మేము మీ యొక్క రుణాలన్నీ మాఫీ చేసేస్తాము, మీ రుణాలన్నీ ఎత్తివేస్తాము, మీకు వీధులన్నీ శుభ్రం చేస్తాము, మీ క్రిస్టియన్స్కి కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము, మీకు సమాధుల దొడ్డికి 2 ఎకరాల స్థలం ఇస్తాము, ఇవన్నీ అంటారంతే. నిజానికి వాళ్ళు ఎవరు ఏమీ చేయరండి. ఇలాంటివన్నీ చూసి దాదాపు ఎన్ని సంవత్సరాలుగా ఎలక్షన్ టైంలో వచ్చేటువంటి ఒక మాటలు. కానీ నా దేవుడు ఏమన్నాడంటే, నీ కొరకు జవాబు ఇచ్చేశాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మీ ప్రార్థనకు జవాబు వచ్చేసి ఉన్నది. నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివై ఉన్నావు గనక దేవుడు తన దూతని జవాబునిచ్చి పంపి ఉన్నారు. అది ఎంతటి అసాధ్యమైనది అయ్యున్నా, ఈ జకర్యా ఎలిజబెత్ల విషయంలో నేను అంటాను, ఆమెను గురించి వ్రాయబడిన మాట చెప్పాను కదా, ఆమె బిడ్డలను కనలేనటువంటి, దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఎట్ ఆల్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎ చిల్డ్రన్. వారు బిడ్డలు కలిగి ఉండేటువంటి అవకాశం లేదు. ఒకటి, ప్రకృతి పరంగా లేరు, రెండవది వారి వయసును బట్టి కూడా వారికి బిడ్డలు కానీ స్థితి లేదు. అయితేనో బిడ్డలు కానలేదా? జకర్యా ఎలిజబెత్ల బిడ్డలు కానలేదా? యేసు ప్రభువుకు లాగా ఒక మిరకల్లాగా పుట్టలేదండి ఆయన. యేసు ప్రభునైతే మరియమ్మ గారు ఆ మాట తీసుకుంది, పురుషుని ప్రమేయం లేకుండానే ఆమె గర్భవతి అయింది. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు ఉండాలి గనక, జన్మకర్మ తండ్రి నుంచి వచ్చినటువంటి ఒక పాపం ఉండకూడదు గనక ఆయన జన్మ జీన్స్ లేకుండా, లేక తండ్రి జీన్స్ లేకుండా యేసు ప్రభు అయితే పుట్టి ఉన్నారు. కానీ యోహాను అనేటువంటి ఈయన, అనగా జకర్యా ఎలిజబెత్లకు పుట్టినటువంటి ఆయన అలా మిరక్లస్గా పుట్టినటువంటి ఆయన కాదు. తల్లి తండ్రి కలిస్తే వాళ్ళ యొక్క జీన్స్ వలన, ఆ తండ్రి యొక్క జీన్స్ వలన
వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినటువంటి ఎలిజబెత్, పిల్లల్ని కనలేను అనుకున్నటువంటి ఎలిజబెత్, నా బ్రతుకు ఇలాగే తెల్లవారిపోద్ది, నేను బిడ్డలు కనే అవకాశం లేదు, నేను గర్భం దాల్చే అవకాశం లేదని నిర్ణయం చేసుకొని బైబిలే చెప్పేసినటువంటి ఒక మాట ప్రకారంగా ఉండిన ఆమె జీవితంలో దేవుడు ఆమెకి బిడ్డనివ్వలేదా? అలాంటప్పుడు నా ప్రశ్న, మీకు దేవుడు జవాబు ఇవ్వట్లేదా? దేవుడు మీ కొరకు అద్భుతం చేయట్లేదా? మీకు అది అసాధ్యం. మొన్న మధ్యలో నా భార్య కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మా యొక్క ప్రేయర్ సెంటర్ గురించినటువంటి ఒక విషయంలో ఆమె కనిపెడుతూ అంటుంది, ప్రభువా మాకు కొన్ని లక్షల అవసరం ఉంది నాయనా, కానీ మీకు అది అసాధ్యమైంది ఏం కాదు, మీకు నథింగ్, అది ఎన్ని లక్షలని మాకేదో పెద్ద గొప్ప సంగతి, కానీ ఇన్ని లక్షలు ఇంకా కావాలి, ఆ ప్రేయర్ సెంటర్ మేము ఇంకా డెవలప్ చేసుకోవడానికి, ఆ ప్రేయర్ సెంటర్ కట్టబడడానికి మాకైతే అది కష్టం, మేము ఎంత మాత్రం మా దగ్గర ఉన్నటువంటిది కాదు, కానీ మీ దృష్టిలో దట్ ఈస్ నథింగ్ నాయనా అని చెప్పేసి ఎంత క్యాజువల్గా ఆమె మాట్లాడుతుందంటే నేను ఆ ప్రార్థన వింటున్నప్పుడు నేను దేవుని స్తుతించుకున్నాను. దేవా, నువ్వు మా కొరకు చేయవలసిన కార్యం చేసేసావు. నువ్వు ఆల్రెడీ ఆ ప్రేయర్ సెంటర్ అనేక మంది కొరకు ప్రార్థన చేసేటువంటి ఒక ప్రేయర్ సెంటర్ని నువ్వు దాన్ని నిర్మించేసావు, నువ్వు జరిగించేసావు. లక్షలు మాకు కష్టమే, నిజమే, వాస్తవానికి అయితే మాకు అది అసాధ్యమే. నా నాన్నాడు జకరియా ఎలిజబెత్లు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు బిడ్డలను కనలేని స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒక కుమారుని కనడం అసాధ్యమే, కానీ మీరు సాధ్యపరిచారు. ఎందుకనంటే మీకు బహు ప్రియమైన వారుగా ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థనకి జవాబు మీరు ఇచ్చేశారు. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ గురించి మాట్లాడుతున్నాను, కేవలం మీ గురించి మాట్లాడుతున్నాను. మీరు దేవునికి బహు ప్రియమైన వారు. కాబట్టి మీ కొరకు బిడ్డలను ఇవ్వలేడా దేవుడు? ఇచ్చి ఉన్నాడండి బాబు, మీకు బిడ్డలను ఇచ్చేసాడండి. ఇంకా మీకు కడుపు రాలే, ఇంకా మీరు గర్భవతి కాలే, బట్ డోంట్ వర్రీ. ఈరోజు మీరు నేను మనం పలకాల్సిన మాట్లాడంటే, దేవుడు మమ్మల్ని దీవించాడండి, పాస్టర్ గారు మీరు చెప్పినట్టు మేము నమ్మేమండి, దేవుడు మాకు బిడ్డలు ఇచ్చాడండి, ఇంకా అసలు ఏమి తేడా కనబడలే, కానీ మనం ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడు ఇచ్చేసాడండి, దేవుడు జవాబు పంపేశాడండి. అక్కడ గాబ్రియల్ దూత జవాబు తీసుకుని వచ్చినాడండి. మా ఇంట్లో మా కుటుంబంలో ఒక కుమారుడు మాకు ఇచ్చాడండి, ఒక కుమార్తెను మాకు ఇచ్చాడండి. దేవుడు మా కొరకు ఒక అవసరతను తీర్చినాడండి, అవసరమైన వాహనాన్ని దేవుడు మాకు ఇచ్చినాడండి, అవసరమైన కట్టడాన్ని ఆయన కట్టడానికి అవకాశం ఇచ్చినారండి. మీరే చెప్పారు కదా, మీ యొక్క ప్రేయర్ సెంటర్ కట్టబడడం కొరకు కొన్ని లక్షల రూపాయలు అవసరం ఉన్నటువంటి ఒక విషయం దేవుడు తీర్చారని. అలాగే మేము కూడా చెప్పుకున్నాం, మాకు మందిరం కట్టబడడానికి దేవుడు మాకు సహాయం చేశారండి. ఇలా మనం మాట్లాడుతూ ఉందాం. ఎప్పుడైతే ఇలాంటి మాట మనం మాట్లాడుతూ ఉంటామో, నేను చెప్తున్నానండి, మనం పలికిన మాట చొప్పున దేవుడిచ్చిన జవాబు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. మీ ఇంటిలో దేవుడు జవాబు ఇచ్చి ఉన్నారు. ఎందుకు అనంటే మీరు దేవునికి బహు ప్రియమైన వారు. ఇప్పుడు ఒక మాట అండి, ఒకళ్ళు అనుకున్నారు, సువార్తరాజు గారు మీరు ఎంత సేవ చేస్తున్నారు కదా, మీరు ఎంతో కాలం నుంచి సేవ చేస్తున్నారు కదా, మీరు అయితే దేవునికి బహు ప్రియమైనటువంటి వారు, కానీ మేము సామాన్యులు అండి, మమ్మల్ని గురించి అసలు ఎవరికీ తెలియదు పాస్టర్ గారు, మా కుటుంబానికి మా బంధువులు కూడా తెలియదు మాకున్న కష్టం ఏంటో, మాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఏంటో మా ఇంట్లో వాళ్ళకు కూడా కనీసం తెలియదు. అలాంటప్పుడు నేను దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఎలా ఉండగలుగుతాను అని మీరు అనుకుంటున్నారు. ఈరోజు నేను చెప్తా, బహుశా చింపురు జుట్టు వేసుకొని రోడ్డు మీదే తిరుగుతూ ఉండి ఎవరు లేని వారుగా ఒకరు మన వీధిలో తిరుగుతూ ఉన్నారు చూశారు, వాళ్ళు కూడా దేవునికి బహుప్రియమైన వాళ్ళే. ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు ఆ వ్యక్తిని తప్పిస్తూ ఉన్నాడు ఆలోచన చేసుకోండి. మనం ఎంత తెలివితేటలు కలిగి ఉండి మనం తప్పుకోలేకపోతుందంటే, బహుశా ఏమీ ఆలోచన లేకుండా రోడ్డు మీద అలాగే తిరుగుతూ స్పీడ్గా వెళ్ళిపోతున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు కాపాడడం లేదా? దేవుడు ఆ వ్యక్తిని తనకు ప్రియమైన వ్యక్తిగా పరిగణించడం లేదా? ఆ వ్యక్తి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రాణాన్ని పెట్టలేదా? సో ఈరోజు నేను అంటాను, నువ్వు ఎవరు అయినప్పటికైనా సరే, విద్యావంతులైనా విద్యలేని పామరులైనా, మీరు పెద్దవాళ్ళైనా మీరు చిన్నవాళ్ళైనా, మీరు స్త్రీలై ఉన్నా మీరు పురుషులైనా, మీరు యవనస్తులైనా పిల్లలై ఉన్నా, ఒకవేళ మీరు తల్లిదండ్రుల చేత గుర్తించబడిన బిడ్డలై ఉన్నా, ఒకవేళ తల్లిదండ్రులు లేక ఒకవేళ ఒంటరిగా ఉన్నటువంటి ఒక బిడ్డలై ఉన్నా, ఈరోజు నా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవునికి బహు ప్రియమైన వారు కావున మీ ప్రార్థనకు జవాబు వచ్చేసి ఉన్నది. దేవుని యొక్క దూత గాబ్రియేలు దూత మీ కొరకైన జవాబును తీసుకొని వచ్చి ఉన్నారు. మీ ఇంట్లోకి వచ్చినారు, మీ దగ్గరకు వచ్చినారు, మీ ప్రక్కనే ఉన్నారు. చూసుకోండి ఒకసారి, మీకు దగ్గరగా ఉన్నారు. ఫ్రెండ్స్, నమ్మి దేవునికి స్తుతియాగం చెల్లించండి. దేవా, నన్ను నీకు ప్రియమైన వ్యక్తిగా చేసుకున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నా ప్రార్థనకి మీరు జవాబు ఇచ్చేసినందుకు నీకు వందనాలు. ఈ విషయంలో మరొక మాట అడిగినా మరి నన్ను అడగకూడదు, మీరు మళ్ళీ ప్రార్థన చేయమని. సువార్తరాజు గారు మా కోసం ప్రార్థన చేయండి, సువార్తరాజు గారు మాకు బాగోలేదు ప్రార్థన చేయండి, మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నడుము నొప్పుకుంది ప్రార్థన చేయండి, బీపీ షుగర్ ఎక్కువైపోతుంది ప్రార్థన చేయండి అని నన్ను అడగక్కర్లే. మీ ప్రార్థన జవాబు వచ్చేసింది బిడ్డలు.
దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇచ్చేశారు ఆల్రెడీ. ఈ రోజున మీరు ప్రార్థనకు జవాబు పొందేశారు. ఆ యొక్క దూత మీ ప్రక్కనే ఉన్నారు. మీరు దేవునికి త్యాగం చెల్లించడమే. ఎందుకనంటే మీరు కేవలం మీరే, ఈయన మాట వింటున్న మీరే. ఒకవేళ లోకానికి మీరు మంచి వాళ్ళు అనిపించుకోకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి మీరంత గారాభం కలిగినటువంటి వారు కాకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న దేవునికి నేనెంత ప్రియమైన వ్యక్తినో మీరు కూడా దేవునికి అంతకంటే ప్రియమైనటువంటి వారు కనుక మీ కొరకు మీ ప్రార్థనకి, చేయని ప్రార్థనకి, అడగని ప్రార్థనకి, తలంపు పుట్టని ప్రార్థనకి కూడా ఆయన జవాబును ఇచ్చేసి ఉన్నారు. తండ్రి నీకు వందనాలు. చాలా కాలంగా ఈ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. మా ప్రార్థనకి ఎందుకు జవాబు? మేబీ బహుశా నాలో ఏదైనా పాపం ఉందేమో, నాలో ఏదైనా లోపం ఉందేమో, ఇంకా మేము ఏదైనా ఒప్పుకోలేమో. దేవుడు మా తప్పును క్షమించు, మా పాపాన్ని క్షమించు అన్నట్టుగా ఒకవేళ బిడ్డలు అలా కనిపెడుతూ ఉండి ఉన్నారేమో. కానీ దినాన్ని నేను డిక్లేర్ చేస్తున్నాను, నాజరేయుడైన యేసు శక్తి గల నామములో ప్రభువా, నీ కార్యం వీరి కొరకు కనబరచినందుకు నీకు వందనాలు. నీ అద్భుతమైన కార్యం వీరి కొరకు నువ్వు చేసినందుకు నీకు వందనాలు. మీ జవాబు వీరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. మీ యొక్క దూతని వీరి కొరకు పంపించినందుకు నీకు వందనాలు. కారణం ఈ బిడ్డలు, ఈ కుటుంబం, వీరునైనా నీకు ప్రియమైనటువంటి వారు గనుక నీకు స్తోత్రాలే మేము చెల్లించుకున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోనండి. యేసు శక్తి గల నామములో నాన్న వారికి బిడ్డలు ఇచ్చినందుకు నీకు వందనాలు. వారి బలహీనత నుంచి స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనాలు. అద్భుతమైన కార్యములను చేసినందుకు నీకు వందనాలు. వారి అక్కర్లన్నీ తీర్చినందుకు నీకు వందనాలు. నీ జవాబు వారికి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా ఆయనకు ప్రియమైన వారంగా ఉన్నాం. మనకు, మన కుటుంబానికి అంతటికి నిత్యము తోడయండి. మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, దేవుడు మీ ప్రార్థనకి జవాబు ఇచ్చేశారు కనుక ఒకవేళ మీరు ఫోన్ చేస్తే నాకు పలానా ప్రార్థన జవాబు ఇచ్చారండి పాస్టర్ గారు, థ్యాంక్ యూ పాస్టర్ గారు అని చెప్పేసి అని మాత్రమే నాకు ఫోన్ చేయాలి. ఒకవేళ ఉత్తరం ద్వారా మీరు ఏదైనా తెలియజెప్పాలనుకో, అప్పటికీ మీకు ఇంకేదైనా నలిగిపోతుంటే డోంట్ వరీ ఫ్రెండ్స్, నేనున్నా మీకోసం. ఒక ఉత్తరం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీరు నాతో పంచుకోవచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మనం నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన ప్రార్థనలకి జవాబు అనుగ్రహించిన ఆ దేవాతి దేవుని చేతులకి ప్రియమైన మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.